పచ్చని సంసారంలో నిప్పులు పోసే కార్యక్రమం కొంపలో కుంపటి. ఈ పచ్చని సంసారంలో నిప్పులు పోసే కార్యక్రమం కొంపలో కుంపటి, ఆల్సో నోన్ యాజ్ ఏకే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి సంబంధించిన ప్రోమో వచ్చింది. చూడకపోతే చూసి వచ్చే ప్రయత్నం చేయర్రి, చూసిన తర్వాత ఈ వీడియో చూడుర్రి, ఎంజాయ్ చేస్తారు. శ్రీముఖి అక్క వచ్చి ఈ షో గురించి ముచ్చట చెప్పింది. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏంది కథ, ప్రోమోలు అయితే లేదు కానీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏంది కథ, దీనికి కథ ఏంది, కార్ఖాన్ ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది, నిజంగా బిగ్ బాస్ లాంటి షోనేనా లేదంటే ఉత్త షోనా, ఇది స్మార్ట్ జోడీ లాంటి షో అని నేను ఆల్రెడీ ఇదివరకు చెప్పిన. మరి దానికి దీనికి సిమిలారిటీస్ ఏంది అన్నీ మనం మాట్లాడుకుందాం. అండ్ ఇదివరకు మనం పాత లిస్ట్ ఒకటి చెప్పుకున్నాం, ఎవరైతే 10 జంటలు ఉన్నాయో వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా. వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ప్రోమోలు కనబడుతారు కదా, వాళ్ళ గురించి కూడా చెప్పుకుందాం. అండ్ అందులో నాకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు చాలామంది అయిపోయారు అయ్యా. నాకు ఇదే బాధ ప్రతి షోలో కూడా, ఎందుకంటే మనం ఫీల్డ్లో ఉండడం వల్ల ఏంటంటే ఇదివరకు పని చేసిన వాళ్ళు, ఇదివరకు మేము కలిసి వర్క్ చేసిన వాళ్ళు చాలామంది అక్కడ కనబడుతూ ఉంటారు. అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ ప్రోమోలో మీరు చూసారు కదా, కార్లకి వెళ్ళి దిగుతారు చూడరి, జాను బాను, వీళ్ళిద్దరు నాకు బాగా క్లోజ్. స్పెషల్లీ బానన్న నేను ఈవెంట్స్ అంటే ఆయన ఈవెంట్ ఆర్గనైజర్. జాను అంటే యాంకర్ జాను, నేను ఇక్కడ ఫోటో ఇస్తాను చూడురి, యాంకర్ జానుకి మేము అంటే నేను కానీ సాతమ్మ కానీ మంచి క్లోజ్. మేమంతా కలిసి ఈవెంట్స్ చేసేటోళ్ళం. యాంకరింగ్ ఆమె చేస్తుంటే నేను స్వాతి స్పెషల్ యాక్ట్స్ ఇట్లా చేసేటోళ్ళము. సో మాకు బాగా క్లోజ్. జాను బాగా క్లోజు, అట్ ద సేమ్ టైం బానన్న బాగా క్లోజు. బానన్న జనసేన లీడర్ ఉండే, ఇప్పుడు లేదు, ఇప్పుడు ఓన్లీ ఈవెంట్ ఆర్గనైజర్. సో షోలో ఉన్నారు. అట్లే నూకరాజు, ఆసియా వీళ్ళిద్దరు కూడా షోలో ఉన్నారు. వాళ్ళు కూడా మనకు బాగా దగ్గరి క్లోజెస్ట్ ఆఫ్ ద క్లోజ్ బాండ్ కింద ఏంటంటే మనకు పటాస్లో కానీ జబర్దస్త్లో కానీ అక్కడ వర్క్ చేసినప్పుడు బాగా క్లోజ్ అనమాట. సో ఇక మిగతా జంటలు ఏమున్నాయి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తున్నావు నువ్వు, నాకు తెలుసు నువ్వు కొత్త ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయలేదు. సబ్స్క్రైబ్ చేసుకో, గంటకొట్టు అలానే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకో. నువ్వు పాతోనివి అయితే అక్క చెల్లె, నువ్వు పాతోళ్ళు అయితే కనుక ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయి. అప్పుడు ఎక్కువ రీచ్ వస్తుంది. ఓకే చలో కంటిన్యూ చేద్దాం. కొట్టినావా? మరి మనోళ్ళే ఇట్లుంటే బయట వాళ్ళు ఇంకెంత దారుణంగా ఉండాలి. కొట్టవా? కొట్టు. కొట్టినా? రైట్, కంటిన్యూ. యా, ఈ షో పేరు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆల్రెడీ మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నాం. ఇందులో 10 జంటలు ఉంటాయి. మనకు ప్రోమోలో చూపించారు 10 సెలబ్రిటీ కపుల్స్. దాంతోపాటు 10 వీక్స్ ఒక లగ్జరీ విల్లా ఊరి చివరన మొయినాబాద్లో షూటింగ్ జరుగుతుంది. లగ్జరీ విల్లాలో 10 కపుల్స్తో ఆల్రెడీ ఎప్పుడో షూటింగ్, లాస్ట్ వీడియో పెట్టినప్పుడే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇది 10 వారాలు అంటే 10 వారాలు ఏం జరగదు ఈ షూటింగు. వాళ్ళకి కావాల్సిన కంటెంట్ 70 ఎపిసోడ్స్కి సరిపడా ఫుటేజ్ని తీసుకుంటారు, పెట్టేస్తారు అంతే. వాళ్ళకి 70 ఎపిసోడ్స్ కావాలి. 70 ఎపిసోడ్స్ మామూలు మనకి జాతర. మనకి బిగ్ బాస్ రేంజ్లో రివ్యూ చెప్పుకోవచ్చు. సో ఇందులో వారానికి ఒక కపుల్ ఎలిమినేట్ అవుతూ ఉంటుంది. ఓ వారం నో ఎలిమినేషన్ డే ఉంటుంది. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో కపుల్స్ వస్తూ ఉంటారు, వేరే కపుల్స్ వస్తారు. టోటల్గా లాస్ట్ వీక్ ఫినాలే డేలో హూ ఆర్ ద బెస్ట్ కపుల్ అనేది మనకి అంటే బిగ్ బాస్ కప్పు గెలిచినట్టుగానే బెస్ట్ కప్పు గెలుస్తారు. బెస్ట్ కపుల్ అంటే నాకు అదే స్కిట్ అది కొత్తదబ్బా. చంద్రన్న స్కిట్ ఉంది కదా, మేము స్టేజ్ల మీద కూడా చేస్తూ ఉంటాం. మనం జబర్దస్త్ టీమ్గా పోయినప్పుడు స్టేజ్ల మీద బెస్ట్ కపుల్ అనే స్కిట్ చేస్తాం. ఆ స్కిట్ను చూసి వీళ్ళు బెస్ట్ కపుల్ అనే కాన్సెప్ట్ పట్టుకొచ్చిరా. అఫ్కోర్స్ స్మార్ట్ జోడీ ఆల్రెడీ ఉందనుకోరి, ఊరికనే అంటున్నా. స్మార్ట్ జోడీని బిగ్ బాస్ హౌస్లో పెట్టినట్టు ఉంటుంది అన్నాడు ముచ్చట. అయితే బిగ్ బాస్ లెక్కనే రియాలిటీ షో లెక్క ఉంటుందా అంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. పూర్తి స్థాయిలో అయితే ఉండదు. 100% బిగ్ బాస్ లెక్క అయితే ఉండదు. మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ షూటింగ్ అయిపోతుంది. రికార్డెడ్ షో లెక్క ఇది. రికార్డెడ్ ఎంబటెంబటి టెలికాస్ట్ కాదు, ఎప్పుడో రికార్డ్ అయిపోతుంది. 10 వారాల షూటింగ్ ఏమి ఉండదు. వాళ్ళు ఒక 5 వారాలు 6 వారాలు 4 వారాలు కంఫర్టబుల్గా ఎన్ని వారాలలో షూట్ చేయగలుగుతారు అన్ని వారాలు షూట్ చేసి దాన్ని మనకి ముక్కలు చేసేసి 10 వారాలకు సంబంధించిన ఎపిసోడ్స్ కింద మార్చేసేస్తారు. అంతే. రకరకాల సెగ్మెంట్స్ ఉంటాయి కానీ పండగలు ఎక్కువ ఉంటుంది. మొత్తానికి అయితే పండగలు ఎక్కువ ఉంటుంది. మంచిగా ట్రావెల్ అవుతాం మనకు బిగ్ బాస్ లెక్కనే దాంతోపాటుగా ట్రావెల్ అవుతాం, మస్తు ఎంజాయ్ చేస్తాం. సో ఇది కూడా బిగ్ బాస్ కైండ్ ఆఫ్లోనే మనకు డిస్కషన్స్ ఉంటాయి. శ్రీముఖి అక్కడే ఉండి అన్నీ హోస్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మరి శ్రీముఖికి కూడా 70 రోజులు పేమెంట్ పరంగా గట్టిగా వర్కౌట్ అవుతుంది శ్రీముఖి అక్కకు కూడా. అఫ్కోర్స్ శ్రీముఖి అక్క స్టార్ మా విడదీయరని కాంబినేషన్ అది, ఆస్థాన యాంకర్. సరే, షో గురించి ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమోలో అక్క ఏం చెప్పింది, ఫస్ట్ లొల్లులు పెడతామని ముందే ఇంటిచ్చేసారు చూసిరా. ఇగో అక్క ఏం చెప్పింది, మనకు బయట నుండి చూస్తే అన్ని కపుల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, కానీ అంటే ఒక కపుల్ ప్రేమతోటి నిలబడుతుంది, ఇంకో కపుల్ ఏమో నమ్మకం మీద నిలబడుతుంది, ఇంకో కపుల్ ఏమో అడ్జస్ట్మెంట్ మీద నిలబడుతుంది.
అవన్నీ బయట నుంచి చూస్తే చాలా పర్ఫెక్ట్గా కనబడతాయి. అనగానే వాళ్ళు కూడా చెప్తారు కదా ముచ్చట, మా కపుల్ మేము నమ్మకం మీద నడుస్తుంది మా జంట అని చెప్పి సోనియా సింగ్ అంటది. మాది మంచి అడ్జస్ట్మెంట్ మీద నడుస్తుంది అని చెప్పి వీళ్ళెవరు ప్రియాంక జైన్ అండ్ శివ్ వాళ్ళు చెప్తారు. అటెనక వీళ్ళెవరు మన వసంతి వాళ్ళేమో మేమే బెస్ట్ కపిల్ అని అంటారు. వీళ్ళేమో ఎవరు మన జాను బాణాలు మేము కూడా బెస్ట్ కపుల్ అని చెప్పి వాళ్ళు కూడా అంటారు. టోటల్గా అందరు బెస్ట్ కపుల్ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. హూ ఆర్ ద బెస్ట్ కపుల్, మేము పుల్లలు పెడతాం, చల్లగా చూస్తాం, ఓకేనా, పుల్లలు పెట్టే పుల్లమ్మ నేనే అని చెప్పి శ్రీముఖక్క వచ్చింది. వచ్చి పుల్లలు పెట్టేస్తాం, బెస్ట్ కపుల్ ఎవరో టెస్ట్ చేస్తాం, 10 మంది బెస్ట్ కపుల్ 10 మంది కపుల్స్లో బెస్ట్ కపుల్ ఎవరో చూద్దాం అని చెప్పి చెప్పారు. అండ్ ఇందులో కొంచెం స్క్రిప్టెడ్ కూడా ఉంటుందని నా ఫీలింగ్ ఉంది. సో ఏంటంటే ఈ పుల్లలు పెట్టేటప్పుడు కొంత ఆర్టిస్టిక్ అండ్ ఈ బిగ్ బాస్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ఇలాంటి షోలలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈమె కపుల్స్ మధ్యలో గొడవలు, కపుల్ మధ్యలో గొడవలు, వాళ్ళ కపుల్లోనే గొడవలు, వాళ్ళల్లో అడ్జస్ట్మెంట్లు లేవు అనే కైండ్ ఆఫ్ సినిమా క్రియేట్ చేసేటోళ్ళు కొంచెం తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా నడిపిస్తూనే ఉంటారులే. టోటల్గా రసవత్తరంగా ఏదో ఒకటి చేసి మషూష్ మారడిగా చేసి మననైతే ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 10 వారాలు వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు గట్ల వాళ్ళు గిట్ల అని చెప్పి మనం కూడా ముచ్చట పెట్టుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉన్నాం. సరే, ఆ కపుల్స్ ఏందో ఒకసారి చూద్దాం. మనకి ప్రోమోలో చూపించిన కపుల్స్ మహేష్ శాండ్రా కానీ అని అన్నప్పుడు, అదే శ్రీముఖక్క కానీ అన్నప్పుడు ఇక్కడ చూపిస్తుంది. కానీ అనగానే వచ్చేసి చూడ మహేష్ శాండ్రా వాళ్ళిద్దరు కూడా సీరియల్లో మీరు చూస్తూనే ఉంటారు. వాళ్ళ పక్కనే ఎవరు ఉన్నారు, మన మాస్క్ అన్న వాళ్ళ మిస్సెస్, మాస్క్ వదిన వాళ్ళిద్దరు ఉన్నారు, హరిత హరీష్. అండ్ మళ్ళీ ఎంబటి ఇటుది అంజలి పవన్ని చూపిస్తారు. నెక్స్ట్ షాట్లో అంజలి పవన్ని చూపించినప్పుడు కూడా ఇటు వాళ్ళని చూపించినట్టు అటు వాళ్ళని చూపించినట్టుగా పక్కన మళ్ళీ హరిత హరీష్ ఇద్దరు మళ్ళీ మనకు కనబడుతూ ఉంటారు. ఇన్నిసార్లు కనబడుతున్నారు. వాళ్ళేమో 1 వీక్లో ఎలిమినేట్ అయ్యారు అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. పాపం ఏమో మరి ఇందులో ఇమడలేకపోయారో లేదంటే తెలుసు కదా మన హరీష్ అన్న ఎట్లుంటుంది ముచ్చట, మొత్తం మాస్క్ ఆఫ్ ద జారో అంటాడు. మాస్క్ ఆఫ్ ద జారో అనగా మొత్తం ఆగం ఉంటుంది ముచ్చట. అక్కడ ఎవరికి సింక్ కానీ కపుల్ లెక్క అయిపోయి ఎలిమినేట్ అయ్యి ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళ మిగతా వాళ్ళంతా ఫేమ్ లేదు కాబట్టి తీసేసి ఉండొచ్చు, లేదంటే లొల్లు పంచాయతీలు ఎక్కువ పెట్టుకొని కూడా బయటకు వచ్చినచ్చు. చెప్పలేము మనం, అది షో చూస్తే కానీ జడ్జిమెంట్ ఇవ్వడానికి లేదు కాబట్టి నేను జడ్జిమెంట్ ఇవ్వడం లేదు. చూసినాక మాట్లాడుకుందాం ముచ్చట. స్టార్టింగ్ ఓపెనింగ్గా మనకి వసంతి కళ్యాణ్, సోనియా సింగ్, పవన్ వాళ్ళిద్దరు కనిపించారు. ఎంతమంది పవన్లు ఉన్నారబ్బా? సోనియా సింగ్ పవను, అంజలి పవను, ఈ వసంతి పవన్ కళ్యాణ్, ఆయన పేరు కళ్యాణ్ ఎంతమంది అబ్బా? అంతా పవన్ కళ్యాణ్లే ఉన్నారు మొత్తంగా ఈ మధ్యకాలంలో చూస్తుంటే కదా. మనకు బిగ్ బాస్లో అప్పుడు పవన్ కళ్యాణ్లే ఇద్దరు, కళ్యాణ్, ఇక్కడ పవన్ కళ్యాణ్ అబ్బో మామూలుగా లేదు ముచ్చట. సరే, ఆ తర్వాత మనకు కనిపించింది కార్లో దిగిన వాళ్ళు ఉన్నారు కదా, జాను బాను. నేను ఇంతకుముందు చెప్పిన కదా జాను బాను వాళ్ళిద్దరు. మహేష్ అంటారు అయిపోయింది, జాను బాను ఓకే. ప్రియాంక జైన్, శివ్ కనిపించారు. నటరాజ్ మాస్టర్ నీతో కనిపించలేదు, పంచాయతీ తోట మొదలవుతారేమో. నటరాజ్ మాస్టర్ వర్సెస్ హరిత హరీష్ పడితే ఎట్లుంటుంది? వా మామూలు ఉండదు. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది చూడడానికి మనందరం సిద్ధం అన్నట్టుకుంటుంది కదా ముచ్చట. రైట్, నెక్స్ట్ సంధ్యా బిట్రో వీళ్ళిద్దరు కూడా మనకి చాలా షోలలో కనబడుతూ ఉంటారు. డ్యాన్స్ షో బీబీ జోడి, నీతోనే డ్యాన్స్ 2.0 మనకు నూకరాజు ఆసియా ఇంకా కనబడలేదు. వాళ్ళిద్దరు కామెడీ, ఫన్ను, జానపదాలు వీటిలలో బాగా ఫేమస్ ఇప్పుడు వీళ్ళిద్దరు. మనకి తాటి బెల్లం తత్త రొట్టె, అది భలే ఉంటుంది పాట. తాటి బెల్లం రొట్టె, అట్లా జానపదాలలో కూడా వీళ్ళు బాగా ఫేమస్ అయ్యారు ఈ మధ్య. కామెడీ షోస్ ప్లస్ జానపదాలు. ఇప్పుడు ఈ కపుల్ షో వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. అండ్ వసంతి కళ్యాణ్, అంజలి పవన్, ఇంతే 10 మెంబర్స్, 10 కపుల్స్, 1 2 3 4 5 6 7 8 9 10 కపుల్స్. ఈ 10 కపుల్స్ తోటి మనకి షో ఉండబోతుంది. కంటెస్టెంట్ మధ్యలో అయితేనేమో బిగ్ బాస్, కపుల్స్ మధ్యలో అయితేనేమో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్, అది మ్యాటర్. ఓకే, ఎనీ డౌట్స్? అంటే బిగ్ బాస్ లాంటి షోలు ఇష్టపడే మనసు వాళ్ళకి ఈ షో నచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అంటే పక్కింట్లో పంచాయతీలు, పక్కడు పంచాయతీల మీద మన కాన్సన్ట్రేషన్, ఇన్ఫర్మేషన్, దాని మీద ఇన్వెస్టిగేషన్లు ఇలా నేను చేస్తుంటాను కాబట్టి మనకు నచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తున్నాను అనమాట. అంటే ఒక 70 రోజులు మనకి పండగలాగా ఉంటుంది అనమాట. సరే, ఈ పండగ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే March 15th నాడు స్టార్ట్ అయ్యింది. March 15th నుంచి 70 days, May 24 దాకా. ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్, 70 days ఫెస్టివల్. మే తర్వాత జూన్, జూలై ఈ 2 నెలల్లో మనకి అగ్ని పరీక్ష 2.0 ఉంటుంది. అదొక 15-20 రోజులు ఉంటుంది. అటెన్గా మనకి బిగ్ బాస్ ఉంటుంది. చేతి నిండా పని దొరికిందిరా, ఏం చేయాలని ఆలోచిస్తుంటే అద్భుతాలు జరుగుతుంటాయి. వావ్. సరే, జోక్స్ అపార్ట్, ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దిస్ షో. సరే, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. ఓకే, ఉంటా. చెక్ టాటా, బై బై, నమస్తే, శబా కేర్.